నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నా మేడం. సార్, ఒక పర్సన్ని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడవచ్చు? ఒకటే మౌనిక, మంచి ప్రశ్న అడిగారు. అంటే ఆత్మహత్య చేసుకున్నానికి ప్రేరేపిస్తే దాన్ని అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అంటాం. ఓకే, అది చట్టంలో ఉంది, క్లియర్గా ఉంది. అది యాక్చువల్లీ ఐపీసీలో 306 ఉందన్నమాట. ఇప్పుడు మనకి బిఎన్ఎస్లో వస్తారు 100 నుంచి 109, 106, 108 వరకు అది ఉంది ఇప్పుడు బిఎన్ఎస్. ఓకే. సో ఐపీసీ గురించి అది చెప్పాక ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం. ఐపీసీ పెద్ద కన్సిడర్ చేయొద్దు, క్లోజ్ అయిపోయింది ఐపీసీ. మీకు అది వచ్చేసరికి మనకి బిఎన్ఎస్ భారత న్యాయ సన్నిధి వచ్చేసరికి 108 దాంట్లో క్లియర్ చెప్తుంది అనమాట. దాన్ని ఏంటంటే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతుంది? సూసైడ్ ఒక వ్యక్తిని ఎప్పుడు అబెట్మెంట్ ఎక్కడ జరుగుతుంది అంటే కుటుంబంలో వ్యక్తులు చేయటం కానీ, అలాగే కోడల్ని అత్తగారు, అంటే నేను అన్ని విషయాలు అనట్లేదు, మేము చూసిన విషయాలు చెప్తున్నాను. అంటే కోడల్ని అత్తగారు హస్బెండ్ పెట్టడము, టార్చర్ చేయడము, ఇంకొకటి ఫ్రెండ్స్ లో కూడా అట్లాంటివి, అంటే ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపిస్తూ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉండొచ్చు? అవునండి, అదే ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది మీరు అన్నట్టు ఫ్రెండ్స్ మధ్య ఎక్కువ జరుగుతుంది. ఫ్రెండ్స్ మధ్య అత్తగారు, ఇప్పుడు అత్తగారు ఎవరైతే ఉన్నారో అత్తగారు కోడల్ని నువ్వు సావే, మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేస్తాం అంటే నా దృష్టికి వచ్చి నేను చెప్తాను. అలాంటి సందర్భాల్లో ఆమె డిప్రెషన్కి గురవ్వటం. అలాగే కొన్ని సందర్భాల్లో లవర్స్ మధ్య కూడా మేము ఒక కేసు చేసాం. మేము ఇట్లా చూస్తూనే ఉంటాం కదా, లవర్స్ మధ్య అంటే ఇతను ఏదో ఇద్దరు బాగా డీప్ లవ్, ఏదో గొడవలైనవి మామూలుగా. అతను ఏమేం చేశాడు, నేను చచ్చిపోతానా అని చెప్పి ఫోన్ పెట్టే అన్నాడు. నేను రైల్వే ట్రాక్కి వెళ్ళిపోతున్నా, అదే రైల్వే దగ్గరికి వెళ్ళి నేను రైల్వే ట్రాక్ మీద పెట్టి చచ్చిపోతాను, నువ్వు ఫోన్ పెట్టాను. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాడు. ఈ అమ్మాయి ఏమనుకుంది, నిజంగానే ఢిల్లీ చచ్చిపోయాడు ఏమనుకోని ఈ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఓకే. బాత్రూంలో వెళ్ళిపోయింది, ఊరేసుకుంది, చచ్చిపోయింది. క్షణికావేశం. సరే అని చెప్పి ఈడెల్లా ఏదో ఇంట్లో పడుకున్నాడు. తర్వాత ఎప్పుడో 1 గంటకో 2 గంటలకు 3 గంటలకు స్విచ్ ఆన్ చేసేసి మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఏమైంది అని చూస్తే సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పటికి 2-3 గంటలు అయిపోయింది. పోలీసు వాళ్ళు రావడం అంతా అయిపోయింది. సో అతను నేను చూసిన తర్వాత అతను మొత్తం అనే కాల్ రికార్డ్ చూసి ఇతనే కాల్ కదా, లాస్ట్ కాల్ ఇతనే కదా. ఏం జరిగిందిరా బాబు అంటే ఇట్లా నేను అన్నాను సార్ అది అంటే, అది క్రిమినల్ అబెట్మెంట్ కింద వచ్చింది నువ్వు ఆత్మహత్యకు పురుగొల్పు అని చెప్పి. అంటే 7 years వరకు జైలు శిక్ష పడుతుంది. క్రిమినల్ అది సూసైడ్కి చేస్తే 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే నేనేమన్నానంటే ఈ ఆత్మహత్య చేసుకోమని చెప్పి పురుగొల్పడం కొంతమంది ఉంటారు. సరే, ఇప్పుడు కొంతమంది అంటే పురుగొల్పడం, ఇట్లా ఆత్మహత్య చేసుకోమని చెప్పడం కాకుండా నేను చేసుకుంటానని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. అది కూడా నేరమేగా. సో దానికి కూడా ఎలాంటి దానికి కౌన్సిలింగ్ ఉంది అంటే అది కూడా నేరమే. ఇప్పుడు మేము చూస్తాం, కొన్ని కేసుల్లో చూస్తుంటాం. ఏమవుద్దంటే నువ్వు ఇలా చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా, లేకపోతే కత్తి ఇక్కడ ఏదో పెట్టుకొని బెదిరించటం, ఫోటోలు పెట్టడం, కోసుకుంటాం, అవి కూడా నేరమే. మీరు అటెంప్ట్ సూసైడ్ అనేది కూడా నేరమే. దానికి 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం, 2 నుంచి 4 years వరకు జైలు శిక్ష పడే. భారతదేశంలో అలా బెదిరించడం కూడా నేరమే. ఇప్పుడు నేను చచ్చిపోతాను బెదిరించడం అవన్నీ కూడా ఏంటంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు. సో ఉద్దేశపూర్వకంగా చేయటం అనమాట. సో కాబట్టి ఏంటంటే అలాంటివి చేయకూడదు ఎవరు కూడా, అర్థమైందండి. సో మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది. నాకు ఒకటి గుర్తు వస్తుంది మీరు చెప్తుంటే. 22 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మేడం, ఎన్నో కేసులు చేశాం కదా, ఒకటి గుర్తు వస్తూ ఉంది. సో కొన్ని సందర్భాల్లో భర్తను బెదిరించింది ఒక మహిళ. ఓకే. నేను చచ్చిపోతాను, వీడియో కాల్ చేసి నేను చచ్చిపోతాను, నీ పేరు రాస్తాను, ఇది కూడా ఉంటుందండి. ఎలా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తిని నేను చచ్చిపోయి నీ పేరు రాస్తాను అని కొంతమంది అలా కూడా బెదిరిస్తుంటారు. నా సావుకు నువ్వే కారణము అంటే ఎవరైనా సరే ఇక్కడ మనం ఆలోచించదాం. కొన్ని కేసులు ఏమవుతుందంటే నా సావుకి పలానా XYZ కారణం అని చెప్పి అన్నారు, సూసైడ్ లెటర్ రాసి చనిపోతారు. చనిపోయినప్పుడు అక్కడ నిజంగా ఆలోచించాల్సింది పోలీసు వారు అక్కడ ఎంక్వైరీ చేస్తారు. అవును. చాలామంది మామూలుగా ఇది ఆత్మహత్య ఒక లెటర్ దొరికింది, సూసైడ్ లెటర్ దొరికింది అంటారు. సూసైడ్ లెటర్ దొరికింది కాబట్టి ఇంకా ఆమె ఇతనే పురుగొల్పాడు అనుకుంటానికి కూడా లేదు. మీకు అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది కావాలని కూడా అట్లా రాసే సందర్భాలు కూడా ఉంటాయి. ఉన్నప్పుడు పోలీసు వారు ముందు ఎంక్వైరీ చేస్తారు. ప్రైమా ఫేస్ ఎవిడెన్స్, నిజంగా ఇప్పుడు ఫలానా XYZ పేరు రాసి ఉంది, సో నిజంగా రాసి ఉందా లేదా, అసలు నిజంగా అతను ఏమైనా పురుగొల్పాడా లేదా, అవన్నీ ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి అప్పుడు నిజంగా వాళ్ళు సరే అమ్మాయో అబ్బాయో ఎవరైతే వాళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకున్నానికి వీళ్ళు పురుగొల్పారు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం చేయడానికి వీళ్ళు బాగా రెచ్చగొట్టారు అని అనుకున్నప్పుడు అప్పుడు శిక్ష పడే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ట్రయల్లో ఇవన్నీ కొద్దిగా జాగ్రత్తగా చేయాలి.
సో నేను ఒకటి కేసులా తీసుకుంటాను. మీరు ఈసారి నెక్స్ట్ దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే. రెండు జస్ట్ అవేర్నెస్ కోసమే కదా. మనం చెప్పాక లీగల్ ఛానల్ ఎటు టీవీ ద్వారా మనం లీగల్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో మీకు ఒక్కొక్క కేసు నేను చేసిన కేసుల్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి ట్రైల్ ఏమైనా నడుస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ఇప్పుడు కొంతమంది ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు జరగవచ్చు. బట్ ఆ గొడవలు అనేవి స్టేషన్ వరకు వెళ్ళిన తర్వాత ఎవరైతే కేసు పెట్టారో ఆ పర్సన్ సైలెంట్గా ఉన్నప్పుడు, అంటే ఈ పర్సన్ అనుకోకుండా చనిపోయి పలానా వాళ్ళ వల్లనే నేను చనిపోతున్నా అని ఇలాంటివి అంటే వీడియోసో లేకుంటే లెటర్ రాయడమో జరిగినప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి అసలు? అంటే ఈ పర్సన్ కేసు పెట్టారు, అయిపోయింది. సో అటు సైడ్ నుంచి వీళ్ళే నన్ను మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు అనే రకంగా అంటే లెటర్ రాయడమో లేకుంటే వీడియోలు తీయడమో చేసినప్పుడు అవతల పర్సన్ ఏం చేయాలి? అదేనండి, ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి అంటే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు అంటే ఇతని పాత్ర ఏమి లేనట్టేగా అర్థం. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. పోలీసు వారు పిలిచి ఇద్దరిని విచారించారా, గొడవలు పెట్టుకోమాకంటారా, ఇరుగు పొరుగు వాళ్ళ తగాదాలు అయిన వాళ్ళు డబ్బులు ఇచ్చే కాడ ఎక్కడ గొడవలు వస్తాయి మేడం? మెయిన్ ఎక్కడ వస్తాయి అంటే భారతదేశంలో క్రైమ్ అనేది రెండు సార్లు అంటే ఎక్కువ ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ చేసిన సందర్భం ఏంటంటే, ఒకటి మనీ దగ్గర, ఏంటి ఇచ్చిపుచ్చుకుంటాల దగ్గర, తీసుకుంటాల దగ్గర, ఏది ఈ పంచుకునే దగ్గర, ఆస్తుల పంపకాల దగ్గర చూసాం. సొంత బాబాయ్ కూడా బిడ్డను చంపడం, సొంత అప్పులు ఎస్ ఆ సందర్భంలో వస్తాయి మెయిన్. రెండవది ఇల్లీగల్ రిలేషన్షిప్, ఆ సందర్భంలో వస్తాయి. మెయిన్ క్రైమ్ నేటివ్ ఎక్కువ భారతదేశంలో ఉన్న కారణం అదే. సో ఒక సంస్థ సర్వే చేసింది, నా వ్యక్తిగతంగా ఒక సంస్థ వాళ్ళు సర్వే చేసింది, నేను ఎక్కడో చదివిన పేపర్లో. సో అలా జరిగినప్పుడు ఏంటంటే పోలీసు వాళ్ళు అన్ని ఎంక్వైరీ చేస్తారు, నిజంగానే తను చేశాడా, రెచ్చగొట్టాడా, లేకపోతే ఏంది. తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ సున్నితమైన మనస్తత్వం, డిప్రెషను, మానసిక వ్యాధి. ఇంకోటి చెప్పమన్నా మేడం, అంటే జస్ట్ న్యాయవాది కాదు, నేను కూడా అవగాహన పెంచుకుంటా కదా. ఇంకోటి చెప్పిన అతి ముఖ్యమైనది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా డిప్రెషన్కి గురవుతారు. ఓకే. చాలామందికి అది తెలియదు. మనం పొద్దున్న లేస్తే అసలు ఎండలో ఎప్పుడు కూర్చోం, అంటే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్టు, ఎవరి పనుల్లో ఉంటాం కానీ ఎండకి ఎవ్వరు ఎక్స్పోజ్ కాదు, ఎక్కువ ఏసీలో ఉంటాం, దానివల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఒక ఏ డాక్టర్ అయినా మీరు అడగండి, మెయిన్ ఒక వ్యక్తి మానసికంగా బాధపడుతున్నాడు అంటే అతనికి విటమిన్ డి డెఫిషియన్సీ ఖచ్చితంగా ఉంటుంది. సో దాని ద్వారా ఏమవుతుంది, ఇతను వాడకపోయేసరికి ఆటోమేటిక్గా ఆ విటమిన్ డి లేకపోవటం వల్ల అతను డిప్రెషన్కి వెళ్ళిపోతుంటాడు. అంటే నేను అన్ని కారణాలు కాదు, ఎక్కువ నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నాను. అలా కొన్ని విటమిన్స్ లోపం వల్ల కూడా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఏ సందర్భంలో కూడా ఏమన్నా ఒక మాట అన్నా కూడా సేమ్ సిట్ కన్నా కూడా నేను చచ్చిపోతా అంటుంటారు. ఓకే. నేను చూశాను ఒక కేసులో ఏమైందంటే, ఒక భార్య ఉంది, భర్త జస్ట్ ఏదో చిన్న సందర్భంలో ఏదో అన్నాడు అంతే, వెళ్ళిపోయి హార్పిక్ తాగేసింది, మళ్ళీ తీసుకొచ్చాడు, అట్లా ఆల్ అవుట్ తాగింది. అంటే నేను ఏమన్నానంటే ఆ సందర్భంలో భర్త ఏం చేయాలంటే పోలీసులను కంప్లైంట్ చేయాలి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు చిన్న వాటిలో కూడా హార్పిక్ తాగడం, ఇట్లా ఆల్ అవుట్ తాగడాలు చేసినప్పుడు రేపు పొద్దున ఆమె సైకాలజీ ప్రాబ్లం ఉంది, ఆమెకి ఉంది అనుకున్నప్పుడు భర్త ఏం చేయాలి, ముందే పోలీసులను కంప్లైంట్ చేయడం, పెద్ద మనుషులను పిలిపించడం. ఇలా సూసైడ్ టెండెన్సీ ఉందండి, దాన్ని సూసైడ్ టెండెన్సీ అంటారు. సూసైడ్ టెండెన్సీ ఉంది, ఎప్పుడైనా సరే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో అన్నప్పుడు ఆమెకి పోలీసు వారు కౌన్సిలింగ్ ఇవ్వటమా, లేకపోతే ఆ సైకాలజిస్ట్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పించడం, అవి చేయాలండి ఫస్ట్. కాబట్టి ఏంటంటే సరే క్షణకాలం ఆవేశంలో పట్టడం అది వేరు, అది క్షణకాలంలో కొంతమంది క్షణకాలం ఆవేశపడటం వేరు, సూసైడ్ టెండెన్సీ ఉంటుంది కొంతమందికి, బై బర్త్ కూడా వస్తుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళు మన కంటికి రెప్పలా కాపాడుకోవాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ అండి.